దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించారు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం పారిపోతామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు. దాదాపు 7% వృద్ధి ఉన్నది. అంటే ఈ కండిషన్లో మీరు ఏమన్నా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనీసం ఇప్పుడైనా చెల్లిస్తారా? ఏం బకాయి? నీకేం బకాయి ఉంది రాహుల్? 35,000 కోట్లు. ఎవరికి? డిస్కమ్లక చేద్దాం. 35,000 కోట్లు. నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం పేదలకు పంచుతామని. వారు చెయ్యండి, మేం చేసింది సన్నబియ్యం 200 యూనిట్లు ఉచితం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా, 22,500 కోట్ల రూపాయలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా చంద్రశేఖరరావు గారు చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము. ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయము. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు గజ్వేల్ల కేసీఆరే దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు. ప్రధాన